ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. రేపటి నుండి కూడా శని భగవానుని యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం, కృపా కటాక్షాల కారణంగా రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి జాతకుల జీవితంలో ఎంతో అదృష్టాన్ని వీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా మరో 24 గంటల్లో మీ ఇంటిలోకి ఒక వ్యక్తి రావడం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. అయితే అసలు రేపటి నుండి కూడా ఈ యొక్క తులారాశి వారికి శని భగవానుని అనుగ్రహంతో ఏ విధంగా వీరి జీవితం మారబోతోంది, అసలు మరో 24 గంటల్లో వీరి ఇంటిలోకి రాబోతున్న ఆ వ్యక్తి కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది, ఏ ఏ విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు మునుముందు ఈ తులారాశి వారు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులారాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి శుక్ర భగవానుని యొక్క అనుగ్రహం, ఆశీర్వాదాలు, అదృష్టం విపరీతంగా ఉండబోతుంది. అదేవిధంగా 6వ స్థానంలో సంచరించే శని భగవానుని యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే శనిదేవుడు ప్రస్తుతం వక్రగతిలో 6వ స్థానం మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నారు. దీని కారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఆ శనిదేవుని కృపా కటాక్షాలు విపరీతంగా వీరికి వరించబోతూ ఉన్నాయి. ఇక శని అంటేనే సాధారణంగా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ శని భగవానుడు తమకు ఏదో ఒక కష్టాన్ని తెచ్చి పెడతాడని, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని, ఇన్ని రోజులు మేము మాకున్నటువంటి సంతోషం దూరమైపోతుందని ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ శని భగవానుడు సూర్య భగవానుని పుత్రుడు, కర్మఫల ప్రదాత. ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా తమ జీవితంలో తమ పని తాము చేసుకుంటూ ఎవరికి అపకారం, కీడు అనేది తలపెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా తన పనిని తాను సక్రమంగా చేసుకుంటూ వెళుతూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటారో ఆ మానవునికి శని భగవానుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు. ఇక ఎవరైతే చెడు కర్మలు, పాపకర్మలు, ఎదుటివారిని దోచుకోవాలి, ఎదుటివారిని మోసం చేయాలి, ఎదుటివారికి అన్యాయం చేయాలి, వీరిని ఏ విధంగా అనగతొక్కాలి, వీరు ఎదుగుతుంటే మేము ఓర్వలేకపోతున్నాము, వీరు బాగుపడుతుంటే మేము చూడలేకపోతున్నాము, వీరు ఎందుకు ఇలా ఎదుగుతున్నారు జీవితంలో అని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎదుటివారికి కష్టాలను కలగజేస్తారో అటువంటి వారికి మాత్రమే శనిదేవుడు దండిస్తూ ఉంటాడు, వారికి కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాడు. కాబట్టి శని భగవానుడు కర్మఫల ప్రదాత. ఆయన న్యాయానికి ప్రతిగా ఉంటాడు. పాపకర్మలు చేసేవారిని దండిస్తూ ఉంటాడు. ఎవరైతే సత్కర్మలు చేస్తారో వారికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క తులారాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. ఇక తులారాశి జాతకులకు రేపటి నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రాశివాదులు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి ఆ శని భగవానుని కృపా కటాక్షాల వలన విముక్తిని పొందుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కానీ ఉన్నట్లయితే అవి రేపటి నుండి మీకు అస్సలు కనిపించవు. ఎందుకంటే ముఖ్యంగా మరో 24 గంటల్లో గ్రహాలలో గోచారంలో ఎన్నో శుభయోగాలు, పెను మార్పులు సంభవించడం జరుగుతుంది. కాబట్టి దీని కారణంగా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు కూడా కలగబోతూ ఉన్నాయి. ఆ శని భగవానుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేడు. శనిదేవుడు మీకు మీ జీవితంలో అంతా మంచినే ప్రసాదించబోతూ ఉన్నాడు. ఇక కెరీర్ పరంగా తులారాశి వారు రేపటి నుండి శనిదేవుని అనుగ్రహంతో మీకు చాలా చక్కగా కలిసి రాబోతోంది. కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలని ఎన్ని రోజులు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మార్పులు అన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. ఇక ఉద్యోగస్తులైతే మీ తోటి సహోద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు గతంలో ఏవైతే వచ్చి మనస్పర్ధలు కలిగి మీకు ఆఫీసుల్లో మిమ్మల్ని చెడుగా చిత్రీకరించారో వారందరూ కూడా రేపటి నుండి వారి తప్పును తెలుసుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఓర్పుతో, సహనంతో మీరు ఏవైతే పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళారో ఎవరు ఎన్ని అన్నా కూడా
వారి మాటలు పట్టించుకోకుండా మీ వృత్తి జీవితంలో కానీ, మీ వ్యాపార జీవితంలో కానీ, మీ ఉద్యోగ జీవితంలో కానీ ఏవైతే మీరు పనులు సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్లారో దాని కారణంగా కూడా శని భగవానుడు మీ మీద విశేషమైన కృపా కటాక్షను కురిపించబోతున్నాడు. ఈ కారణంగా రేపటి నుండి కూడా మీ జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఇక మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనేవి మీకు లభించబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే చేస్తున్న ఉద్యోగాన్ని మానవేసి వేరే మంచి ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి కలలు కూడా ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి. ఇక ముఖ్యంగా మనము మన రోజువారీ పనుల మీద మనము చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో మన పనుల వారీగా మనం బయటికి వెళుతూ ఉంటాం. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారవచ్చు, ఒక్కోసారి స్నేహంగా కూడా మారవచ్చు, ఒక్కోసారి వారు మనకు శత్రువులుగా మారవచ్చు, మధ్యలో కూడా వారు మన జీవితం నుండి వెళ్ళిపోవచ్చు కూడా. ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూ ఉంటుంది. కొంతమంది శత్రువులుగా మారి వెళితే మరికొంతమంది మాత్రం మన జీవితకాలం మనతో తోడుగా ఉంటారు. అలా ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి అయితే మీరు చేస్తున్న పనుల్లో మీకు పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ పరిచయమైన ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం మారబోతూ ఉంది. అది మగవారికైనా, ఆడవారికైనా. ఒక వ్యక్తి అయితే ఈ సమయంలో తప్పకుండా మీకు పరిచయం అవుతారు. తాను మీకు మంచి స్నేహితురాలుగా మారుతారు. తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బ్రహ్మాండంగా, దేదీప్యమానంగా వెలుగుతుంది. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా ఆ వ్యక్తి మీకు ప్రతి విషయంలో మీకు సపోర్టుగా ఉంటారు. మిమ్మల్ని పనుల్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయం అని చెప్పుకోవాలి. ఇక ఎంతో కాలంగా మీరు వ్యాపారం పరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ను మొదలు పెట్టాలని ఆలోచన మీలో ఉన్నట్లయితే కనుక ఇది శుభప్రదమైన కాలమనే సమయమనే చెప్పుకోవచ్చు. మీరు ఏ కొత్త పని చేయాలి అని అనుకున్నా, ఏది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి సమయం. కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని అంటే అదృష్టాన్ని మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆ పరిచయమైన వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదండి. మీ యొక్క జీవిత భాగస్వామి వలన మారవచ్చు, లేదా మీ తల్లిగారి వలన మారవచ్చు, లేదా మీ తండ్రి గారి వలన మారవచ్చు, లేదా మీ సోదరుడు, మీ అక్క, చెల్లి, ఈ విధంగా ఎవరో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే గతంలో మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా మీతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాల్లో మీకు సపోర్టుగా నిలుస్తారు. గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు. ఇక శనిదేవుని యొక్క అనుగ్రహం కారణంగా రేపటి నుండి కూడా తులారాశి వారి యొక్క జీవితంలో అన్ని శుభయోగాలు కలగబోతున్నాయి. ఇక తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో కాలంగా ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. ఇక ఈ తులారాశి జాతకులు ఇప్పటి వరకు సమాజంలో ఏవైతే పేరు, గౌరవ, మర్యాదలు కోల్పోయాం అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు, గౌరవ, మర్యాదలు రేపటి నుండి కూడా శనిదేవుని అనుగ్రహంతో మీరు తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా, మీ రిలేషన్ పరంగా కూడా చాలా బాగుండబోతుంది. మీరు మీ జీవితంలో మీ కుటుంబంతో కలిసి హ్యాపీగా, ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, రేపటి నుండి కూడా శని భగవానుని ఆశీర్వాదంతో తులారాశి జాతకులకు ఏ విధంగా వారి జీవితం మారబోతుంది అనేటటువంటి పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.